Namaste. Welcome to TSAT classes for SI mains. ఈ ఎపిసోడ్లో మనము SI మెయిన్స్ ఇంగ్లీష్లోని పార్ట్ బిని డిస్కస్ చేస్తున్నాం. We're going to discuss part B which has 75 marks whereas part A has 25 marks which has your grammatical topics. మీకు తెలిసిన గ్రామర్ బేసిక్ గ్రామర్ అంతా కూడా 25 మార్క్స్ పార్ట్ ఏలో ఉండగా డిస్క్రిప్టివ్ అంటే డీటెయిల్డ్గా రాసే టాపిక్ వచ్చి గ్రూప్ బి ఆర్ పార్ట్ బి. సో లెట్ us now have a look at this part B and the various questions. 75 మార్క్స్ దీనికి ఓవరాల్గా ఉంటే దీనికి టైం లిమిట్ వచ్చి 2 hours 15 minutes. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే you need to practice writing keeping the time. Are you getting me? మీరు ఒక ఎస్సే రాస్తున్నారు, ప్రిసీజ్ చేస్తున్నారు, లెటర్ రాస్తున్నారు అనుకుంటే మీ వాచ్ అక్కడ పెట్టి ఎంత టైం తీసుకున్నది రాయండి. డోంట్ వరీ ఇఫ్ ఇట్ టేక్స్ మోర్ టైం, హాఫ్ అన్ అవర్ కావచ్చు, 1 hour కావచ్చు. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఇంప్రూవ్ అయ్యారా లేదా మళ్ళీ నెక్స్ట్ టైం తెలుస్తుంది. అందుకే యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇంత టైంలో రాయాల్సి వస్తుంది. టైమ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, బట్ వర్కింగ్ ఆన్ ద గివెన్ టైమ్ మేక్స్ యూ సక్సెస్ఫుల్. నౌ సో లెట్ us have a look at the questions. We have 6 questions in SI mains. That is one about a precis writing. ఒక క్వశ్చన్ ఇస్తాడు, they'll give you a passage and they'll ask you to make a precis of the given which carries 10 marks. 10 marks చాలా మేజర్ ఇక్కడ. అయితే విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. బట్ సెకండ్ క్వశ్చన్ ఏమంటాడు, he will give you a reading comprehension, a passage and 10 questions which carries 10 marks. అంటే ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ వస్తుంది. ఇక్కడ పార్ట్ ఏ కన్నా ఇక్కడ స్కోప్ చాలా ఉంది ఇఫ్ యు ఆర్ వెరీ కేర్ఫుల్. So reading comprehension, I gave you little idea earlier. Now anyway I'll discuss little later. Then third question వచ్చి write an essay on the given topic అంటాడు. In and around 500 words. ఇది గుర్తుపెట్టుకోండి, 500 wordsలో రాయాలి, which carries 20 marks. మీ రీడింగ్ కాంప్రిహెన్షన్ 10 marks అయితే essay writing 20 marks. Like in UPSC ఎస్సేకి ఎంత ప్రామినెన్స్ ఉందో, ఇంపార్టెన్స్ ఉందో మీ ఎస్సేకి కూడా ఉండబోతుంది. ఓకే, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ సెలెక్షన్. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. సో ఎస్సే ఇన్ అబౌట్ 500 words, రైట్. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చెక్ చేయాలి ఎన్ని వర్డ్స్ ఉంది, లిమిట్ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ IELTS అని ఉంది, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్స్ అని. అబ్రాడ్ పోవాలంటే ఈ ఎగ్జామ్. అందులో రైటింగ్ టాస్క్ ఉంది, సేమ్ రీడింగ్ ఉంది, రైటింగ్ ఉంది, లిజనింగ్ ఉంది, స్పీకింగ్ ఉంది. సో అక్కడ రైటింగ్లో ఏమంటాడంటే హీ విల్ గివ్ యూ ప్రిస్క్రైబ్డ్ లైన్స్. ఇన్ని లైన్స్ ఇచ్చేస్తాడు, అందులోనే మీ ఆన్సర్ ఫిట్ కావాలి. అంటే మీరు చాలా ప్రాక్టీస్ చేసి ఉంటే కానీ ఆ ఇచ్చిన లైన్స్లో మాత్రమే రాయగలరు. అదర్వైజ్ యూ విల్ మిస్, మీకు ఎక్స్ట్రా పేపర్ ఇవ్వరు. సో కీప్ దట్ పాయింట్ ఇన్ మైండ్. ఈ 500 words అనేది అదే చెప్తున్నాను. మీరు రాస్తున్నప్పుడు చూడండి how many words your essay at home in your practice has got. So you have to condense it. ఇది మైండ్లో పెట్టండి, రైట్. Fourth question that you are going to have in the part B descriptive paper is write a letter, mostly official letter or a formal letter. టెస్ట్ చేస్తాడు. ఇన్ఫార్మల్ టెస్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే you are going to be an officer in the government mostly. So they will give you different subjects to write a letter, because you need to write a lot of letters. For example, from police station to you need to write a letter to the court or a judge or a government or a minister or a commissioner or a SP. చాలా రాయాల్సి వస్తుంది depending on the situation. Okay, then your next question, that is the 5th question, which has write a paragraph in 150 words. చూడండి, ఎస్సేకి 500 wordsలో రాస్తే పారాగ్రాఫ్కి యూ నీడ్ టు రైట్ ఇన్ 150 words which carries 10 marks. So here what we observed is
two small paragraphs are given, small topics. Okay. So in one of the episodes, one candidate asked, sir, what kind of essay topics are given in the examination annadu. Whether it is essay topic or paragraph topic, మీరు గెస్ చేయొచ్చు, కొద్దిగా ఆలోచించాలి ఏం టాపిక్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ యు ఆర్ గోయింగ్ టు బీ అన్ ఆఫీసర్ in a particular state, in a particular government, and for a particular society. That society consists of various factors: religious, cultural, community related, social, political, sociological, psychological, economical, all kinds of aspects will take place in that particular society. So oka society lo jarige incidents ni gurinchina topics istaru. Idi I hope through that person's question I am answering that question so that all of you have an idea em topic istarane aatruta ekku ayipoyindi. Yesterday two of MA students of the university they said we are much worried about the English paper. They came to me in the morning, they were saying that we are zero in English. No one is zero. Please, exam date దగ్గరకు వస్తున్న కొద్ది మీకు టెన్షన్ రావడము కరెక్టే, కానీ నెవర్ థింక్ దట్ యూ డు నాట్ నో ఎనీథింగ్. యూ హ్యావ్ క్రాస్డ్ యువర్ 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఆర్ 1 గ్రాడ్యుయేషన్ ఆర్ 1 పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మీకు కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్. నెవర్ థింక్ దట్ యు ఆర్ జీరో ఇన్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అపీల్ టు యూ ఆల్. సో పాయింట్ ఈజ్ ఏం టాపిక్స్ ఇస్తారు అంటే నవ్ ఐ గేవ్ యూ ఐడియా. ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం ఇష్యూస్ అవుతున్నాయి, ఓకే, నేషనల్ లెవెల్లో ఏం ఇష్యూస్ అవుతున్నాయి, స్టేట్ లెవెల్లో ఏం ఇష్యూస్ అవుతున్నాయి, డిస్ట్రిక్ట్స్ లెవెల్లో ఏం ఇష్యూస్, బర్నింగ్ టాపిక్స్. నిన్న లేటెస్ట్ న్యూస్ ఒకటి జరిగింది. సో దేర్ ఆర్ అరౌండ్ 1,000 కోవిడ్ కేసెస్ నౌ ఇన్ తెలంగాణ అన్నాడు. ఆర్ యు గెటింగ్ మీ? ద ఇంటర్నేషనల్ కోర్ట్ వాంట్స్ టు అరెస్ట్ పుతిన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా అన్నాడు. సో ఇక్కడ చాలా ఇష్యూస్ ఉంటాయి. లీగల్ ఇష్యూస్ ఉండొచ్చు, పొలిటికల్ ఇష్యూస్ ఉండొచ్చు, మెడికల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఓకే, లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉండొచ్చు, క్రైమ్ రేట్ ఉండొచ్చు, పాపులేషన్ ఉండొచ్చు, వెహికల్స్ గురించి ఉండొచ్చు, పొల్యూషన్ ఉండొచ్చు. ఇది మీకు ఎట్లా తెలియాలని మీకు మళ్ళీ డౌట్ రావచ్చు. నేను ఇదంటే సార్ ఇన్ని టాపిక్స్ చెప్పారు బాగానే ఉంది, హౌ డు వీ నో దట్ వీ కెన్ రైట్ ఆన్ ఇట్? ఎస్, every student, not only a person who is taking the examination, must have a habit of reading 2 newspapers at least. One in your mother tongue, the other is in the professional tongue, that is in English. I repeat, మీరు అందరూ ప్రతి స్టూడెంట్కి మేము యూనివర్సిటీలో చెప్తాం, ఎక్కడ స్టూడెంట్ కనబడ్డా చెప్పేది ఏంటంటే యూ మస్ట్ రీడ్ న్యూస్ పేపర్, యూ మస్ట్ నో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ యువర్ సిటీ అండ్ యువర్ డిస్ట్రిక్ట్. ఆ టాపిక్సే ఇస్తారండి, కొత్తవి క్రియేట్ చేయరు ఎగ్జామినర్. ఇప్పుడు కంటెంపరీ వరల్డ్లో, కంటెంపరీ కంట్రీ సిచ్యువేషన్లో, సొసైటీ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది దాని గురించే ఇస్తారు. నిన్న ఒకటి జరగవచ్చు, 1 వీక్ క్రితం ఒకటి జరగవచ్చు, 1 మంత్ క్రితం ఒకటి జరగవచ్చు, 3 మంత్స్ క్రితం ఒకటి జరగవచ్చు. సో మీకు లాస్ట్ 6 మంత్స్ నుండి ఏం జరిగిన ఈవెంట్స్ అన్ని మీరు, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్, రైట్? సో యూ హ్యావ్ అన్ ఐడియా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఈవెన్ మన టీశాట్లో కూడా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడ ఏం జరుగుతుంది, ఒక గవర్నమెంట్కి గవర్నర్కి మధ్యలో ఒక ఘర్షణ జరుగుతుంది, ఇంకెక్కడెక్కడ రకరకాలుగా జరుగుతున్నాయి. సో వాటి మీద అడగొచ్చు మిమ్మల్ని, వాట్ ఈస్ యువర్ కమెంట్ ఆన్ ద గవర్నర్ అండ్ ద గవర్నమెంట్స్ కాంట్రవర్సీ అనొచ్చు. ఓకే, ఐ హోప్ నౌ యూ గాట్ ద ఐడియా, ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ పాయింట్. సో అట్లనే పారాగ్రాఫ్ రైటింగ్లో కూడా చిన్నదే 150 వర్డ్స్ అయినా కూడా వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ రైట్ నౌ విల్ బీ ఆస్క్డ్. సో మీరు కంపల్సరీగా న్యూస్ పేపర్ చదవడం, న్యూస్ చూడడం కావాలి. అప్పుడు మీకు ఏ టాపిక్ అని ఇవ్వనివ్వండి, మీకు ఎందుకు ఆతృత, ఎందుకు టెన్షన్, రైట్? నౌ 6th క్వశ్చన్ వచ్చి ట్రాన్స్లేట్ ద గివెన్ టెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్ ఇంటూ తెలుగు అన్నాడు. ఇది 10 మార్క్స్ ఉంది. ఎందుకంటే ఇన్ ఎ డే టు డే సిచ్యువేషన్, డే టు డే లైఫ్ ఇన్ యువర్ ఆఫీస్ యూ విల్ కమ్ అక్రాస్ లాట్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్. ఒక ఇంగ్లీష్ రాని మనిషి కూడా రావచ్చు, కంప్లైంట్ రాయొచ్చు, రాయమని చెప్పొచ్చు, ఆయనకు తెలుగే రావచ్చు, కానీ మీరు అఫీషియల్ రికార్డ్ మీరు రాయాల్సి వస్తుండొచ్చు. సో వాట్ ఎవర్ ఆ మనిషి వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు
వాళ్ళ ఇబ్బంది చెప్పినప్పుడు వాళ్ళు తెలుగులో చెప్పినా మీరు ఇంగ్లీష్లో రాసుకోగలగాలి. లేదా కొన్నిసార్లు ఆ ఇంగ్లీష్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చు, చెప్పలేం మనం. యువర్ ఆఫీస్ డిమాండ్స్ ఎనీ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. నౌ ఐ హోప్ యూ హ్యావ్ అ ఐడియా అబౌట్ యువర్ మెయిన్ పేపర్ పార్ట్ బి డిస్క్రిప్టివ్. అండ్ వన్ మోర్ పాయింట్, యూ ప్లీజ్ స్టార్ట్ రైటింగ్ డైలీ. ఒక స్మాల్ పారాగ్రాఫ్ 150 wordsది ఒక టాపిక్ తీసుకొని రాస్తూ ఉండండి, అండ్ ఒక ఎస్ఏ టాపిక్ తీసుకొని రాస్తూ ఉండండి. అండ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ ఆఫ్ టీసాట్ ఐ విల్ tell you one thing, that if you write and send it to our TSAT feedback mails or whatever, we'll try to correct it, edit it and help you. Okay? Feel free to write and send it along with your feedback. Now let's move on. Now let us understand what this Precis is. మీరు స్పెల్లింగ్ చూస్తే కొద్దిగా డిఫరెంట్గా అనిపించదు. Precis ప్రొనౌన్సియేషన్ కూడా వేరే ఉంది, PRECIS. Okay, so Precis is a not an English word, okay, French term. అది ఇంగ్లీష్లో కూడా ఉంది, PRECISE ఉంది, ప్రిసైజ్. ఎవరైనా లెందీగా స్పీచ్ ఇస్తుంటే మనం ఏమంటాం స్టేజ్ మీద, ప్లీజ్ బీ ప్రిసైజ్ అంటాం. అంటే కట్ షార్ట్, కొద్దిగా చెప్పండి, తగ్గించేయండి అంటాం. సో Precis అంటే కండెన్సింగ్ ద గివెన్ టెక్స్ట్ ఇంటూ అప్రాక్సిమేట్లీ 1/3 ఆఫ్ ఇట్. ఐ హోప్ యు ఆర్ లిజనింగ్ విత్ అ ఫోకస్. నేను ప్రతి సెషన్లో మీకు చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా వినడం, ప్రశాంతంగా వినడం, ఫోకస్డ్గా వినడం అలవాటు చేసుకోండి. ఇంతకుముందు ఒక సెషన్ గురించి ఒకరు క్వశ్చన్ అడిగారు, OWS అంటే ఏంటి అని. అంటే వినట్లే, చూస్తున్నారు అంతే. అది నేను షార్ట్ ఫామ్ పెట్టినా కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆర్ యు ఆల్ గెటింగ్ మీ? అందుకే బీ ఎ గుడ్ లిజనర్. ఇప్పుడు Precis అంటే ఏంటిది? యు ఆర్ కండెన్సింగ్ ద గివెన్ టెక్స్ట్ ఇంటూ 1/3 ఆఫ్ ఇట్ అప్రాక్సిమేట్లీ. ఎందుకు అప్రాక్సిమేట్లీ అంటే దిస్ ఇస్ నాట్ మ్యాథమెటిక్స్. ఎట్లా కండెన్స్ చేయాలి, దెర్ విల్ డిస్కస్ రూల్స్. ఓకే, సో ఇది టఫెస్ట్ యాక్టివిటీ. ఇట్స్ ఎ బ్రెయిన్ వర్క్ ఐ వుడ్ సే జనరల్లీ. ఈ రూల్స్ అన్ని డిస్కస్ చేస్తే మీకు కూడా వేడెక్కుతుంది బుర్ర. బట్ వన్స్ యూ అండర్స్టాండ్ ఇట్, వన్స్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్, యూ విల్ ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఓకే, I enjoy explaining this and I enjoy doing this. So I hope at the end of this session you also enjoy solving the Precis or making a Precis, right? So let us look into the rules that go into it. Precis writing ki chala strict rules unnayandi. Please listen to it seriously by following the text on the screen. Okay, number 1, they may or may not give the number of words at the bottom of the text. సో ఏమన్నా నేను ఇచ్చిన టెక్స్ట్ని 1/3 తగ్గించాలి Precis అంటే. సో కొన్ని ఎగ్జామ్స్లో టెక్స్ట్ ఇస్తాడు, ఆ నంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్నున్నాయో ఇవ్వడు, అంటే ఆ జాబ్ కూడా మీకే ఇస్తున్నాడు అని అర్థం, రైట్? సో మీరేం చేయాలి, నంబర్ ఆఫ్ వర్డ్స్ కౌంట్ చేయాలి. సో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ అన్నీ కౌంట్ చేయాలి అక్కడ, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఇవన్నీ కూడా? నో, యు ఆర్ గోయింగ్ టు ఎక్స్క్లూడ్ దీస్ ఆర్టికల్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ఆల్. ఓన్లీ ద వర్డ్స్ విచ్ క్యారీ సమ్ సెన్స్ టు అండర్స్టాండ్ అ సెంటెన్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్. జాగ్రత్తగా వినండి ప్లీజ్, రైట్? దెన్ కొన్నిసార్లు వాళ్ళు ఇస్తారు బాటంలో, సపోజ్ బాటంలో రైట్ సైడ్ పారాలో పెట్టేస్తాడు 300 words అంటాడు. అంటే మన టాస్క్ ఏంటి, 300 words ఇచ్చాడంటే దీన్ని అప్రాక్సిమేట్లీ 1/3 అంటే 100 wordsకి కుదించాలి మనం. సో మనం దానికి ఎట్లా చేయాలని చూద్దాం మనం, రైట్? సెకండ్ పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు రీడ్ ద టెక్స్ట్ అండ్ అండర్లైన్ ద కీవర్డ్స్ వెన్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ ఎట్ హోమ్. బట్ ఇన్ ద ఎగ్జామినేషన్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ఆన్ ద క్వశ్చన్ పేపర్. మరి ఎట్లా? సో వైల్ రీడింగ్ యూ గో టు ద రఫ్ పేజ్. నా చిన్న టెక్నిక్ చూడండి. రఫ్ పేజ్లో ఏం చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాసేజ్లో 20 lines ఉన్నాయి. వాట్ యూ డూ ఈజ్ 1 2 3 4 5 6 7 8 అన్న విధంగా ఫస్ట్ లైన్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి అనుకోండి, రాసేయండి ఆ కీవర్డ్స్. సెకండ్ లైన్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి అనుకోండి, రాసేయండి ఇక్కడ. థర్డ్ లైన్లో ఎన్ని 2 or 3 రాసేయండి. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఇంపార్టెంట్ వర్డ్స్, కీవర్డ్స్. ఓకే,
అట్లా ప్రతి లైన్కి రాసేసుకుంటే ఏమవుతుంది, ఇది ఒక టెక్నిక్ మీరు ఫాలో అయితే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. యూ మే హ్యావ్ అ డౌట్ హౌ. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అయినా కూడా ప్రిసీ అయినా కూడా టెక్నిక్స్ వాడాలి. ఐ డిస్కస్ దట్ లేటర్. సో ఇక్కడ రాసుకుంటే ఏమవుతుంది, మీరు రఫ్లో ఇట్లా 1 to ఫస్ట్ లైన్లో ఇన్ని వర్డ్స్, సెకండ్ లైన్లో ఇన్ని వర్డ్స్, థర్డ్ లైన్లో ఇన్ని వర్డ్స్ అని రాసేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. బికాజ్ యూఆర్ నాట్ గోయింగ్ టు టచ్ ద క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ రాసిన తర్వాత యూ చెక్ దోస్ వర్డ్స్, చెక్ వెదర్ సమ్ వర్డ్స్ హ్యావ్ బీన్ రిపీటెడ్. డెఫినెట్గా రిపీట్ అయి ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ 3 లైన్స్లో, లాస్ట్ 3 లైన్స్లో, దట్ మీన్స్ టాపిక్ సెంటెన్స్లో, కన్క్లూడింగ్ సెంటెన్స్లో దే విల్ రిపీట్ ద టాపిక్. ఇప్పుడు COVID-19 కేసెస్ వస్తున్నాయి అంటే ఆ కోవిడ్ అంటాడు, లేదా నో దిస్ కోవిడ్ విల్ డూ నథింగ్ హార్మ్ టు అస్ అంటే నో హార్మ్ అని ఉంటుంది. సో అవన్నీ రిపీట్ అయిన ఒక్కసారి ఒకటే వర్డ్ ఒక్కసారి ఉండాలి, రిపీట్ అవుతే కట్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు నంబర్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. సపోజ్ ఏ 20 లైన్ ప్యాసేజ్ నుండి మీకు యూ మే గెట్ 15 వర్డ్స్, యూనిక్ వర్డ్స్. ఆర్ యు గెటింగ్ మీ? ఆ వర్డ్స్ని మీరు తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇంకేం చేయమన్నాడు, అవాయిడ్ ఎగ్జాంపుల్స్ అండ్ సినానిమ్స్ ఆల్సో, డోంట్ కౌంట్. ఎగ్జాంపుల్స్ మనకు సంబంధం లేదు. అంటే వీఆర్ గోయింగ్ టు టేక్ ద క్రీమ్ ఆఫ్ ద గివెన్ టెక్స్ట్. ఇది మీ ప్రిసీ ఎందుకు చేయాలి సార్, అసలు ఎగ్జామ్లో ఎందుకు పెట్టారు, మమ్మల్ని ఫిల్టర్ చేయడానికి అంటే? నో, దిస్ technique is going to be useful for you when you join the department. There would be so many reports when you have to brief it to higher authorities or others or sometimes the media or whatever, you have to cut it short. Detailed report oka daggara kavali, preci report oka daggara kavali. So keep that point in mind. So ఈ ప్రిసీ చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్స్ అవసరం లేదు, సినానిమ్స్, యాంటానిమ్స్ ఇవన్నీ అవసరం లేదు. ఈ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, లెందీ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తాం. ఓన్లీ కీ ఇంపార్టెంట్ వర్డ్స్ తీసుకుంటారు. దెన్ అవాయిడెడ్ రిపీటెడ్ వర్డ్స్ అన్నాను, ఇది ఐ టోల్డ్ యూ, దిస్ ఐ టోల్డ్ యూ, దిస్ ఐ టోల్డ్ యూ. అండ్ యూజ్ దీస్ కీవర్డ్స్ అండ్ మేక్ ఎ పారాగ్రాఫ్. ఈ పదాలు ఏవైతే మీరు రాసుకొని పెట్టుకున్నారో రఫ్లో, సారీ, వన్ మోర్ పాయింట్, రఫ్లో రాయరు. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిజన్. ఈ వర్క్ అంతా కూడా మీరు ఆన్సర్ బుక్లోనే చేయాలి. నోటింగ్ డౌన్ ద కీవర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ టెక్స్ట్ మస్ట్ బి డన్ ఇన్ ద ఆన్సర్ బుక్ అండర్ దట్ ఆన్సర్ నంబర్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిసీ క్వశ్చన్ నంబర్ 1 అయితే నంబర్ 1 ఆన్సర్ అన్నప్పుడు కీవర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ టెక్స్ట్ అండ్ హైడింగ్ పెట్టి అవి కీవర్డ్స్ రాయాలి. తర్వాత యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ పారాగ్రాఫ్ యూజింగ్ దోస్ సెలెక్టెడ్ కీవర్డ్స్. ఆ వర్డ్స్ని తీసుకొని మీరు 3-4 వర్డ్స్ని కలిపి ఒక సెంటెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీ హ్యావ్ టు కండెన్స్ ఇట్ ఇన్ టు అ స్మాల్ పారాగ్రాఫ్ ఫ్రమ్ ద గివెన్. మీ మైండ్లో తిరగాలి, దీన్ని ఎంత షార్ట్గా చెప్పగలను. ఆర్ యు ఆల్ గెటింగ్ మీ? బై అవాయిడింగ్ కంజంక్షన్స్, ఆర్టికల్స్ ఇవన్నీ తీసి చెప్పగలరు, చేయగలరు. డోంట్ వరీ. మళ్ళీ మీకు డౌట్ వస్తుండొచ్చు, ఇంగ్లీష్లో అంత బాగా కాదు సార్ మేము, వీఆర్ నాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అని. డోంట్ వరీ, ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్. నో వన్ ఈజ్ ఫ్రమ్ స్కాట్లాండ్ ఆర్ లండన్. ఎవ్రీ వన్ ఇన్ ఇండియా హూ ఈజ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ హ్యావ్ వర్క్డ్ ఆన్ ద లాంగ్వేజ్. మీ చుట్టుపక్కలే ఉన్నారు. వై డూ యూ హ్యావ్ దట్ నెగటివ్ థింకింగ్? సో రఫ్ డ్రాఫ్ట్ మీరు చేస్తారు. సో వాట్ డూ యూ డూ ఇన్ ద ఆన్సర్ బుక్? మీరు రఫ్ డ్రాఫ్ట్ అని ఒకటి రాస్తారండి. రాసి యూ విల్ రైట్ యువర్ పారాగ్రాఫ్ హియర్. ఓకే, హియర్ యూ విల్ యూజ్ ద కీవర్డ్స్ అండ్ రైట్ ఎ రఫ్ పారాగ్రాఫ్. అది కొద్దిగా గజిబిజిగా ఉండొచ్చు, హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండొచ్చు, లైన్ ఇటు అటు ఏమైనా ఉండొచ్చు, రాసేస్తారు. రాసిన తర్వాత లెట్స్ మూవ్ ఆన్. వన్ మోర్ పాయింట్ హియర్. ఈ రఫ్ వర్క్ ఏదైతే చేస్తున్నారో ఆన్సర్ బుక్లో, దట్ ఆల్సో క్యారీస్ మార్క్స్. ఎందుకు చేయాలి అంటే దే వాంట్ టు నో దట్ యూ హ్యావ్ డన్ ఇట్ ఆన్ యువర్ ఓన్. నిజాయితీగా, జెన్యూన్గా మీరే చేశారా లేదా తెలవడానికి ఆ రఫ్ వర్క్ అక్కడే ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, ఇట్ క్యారీస్ మార్క్స్ ఆల్సో. కీవర్డ్స్కి కొన్ని మార్కులు, 10 మార్క్స్ అంటే 1 మార్కు. రఫ్ వర్క్కి, రఫ్ డ్రాఫ్ట్కి ఒక 2 మార్క్స్ అనుకుందాం. తరువాత నెక్స్ట్ స్టెప్ ఈస్
కౌంట్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ యువర్ రఫ్ డ్రాఫ్ట్. మీ రఫ్ డ్రాఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది, కౌంట్ ఇట్. మనం 300 వర్డ్స్ ప్యాసేజ్ అనుకుందాం రఫ్లీ, దానికి 100 రావాలి. ఇక్కడ మీ రఫ్ వర్క్లో ఐ డోంట్ నో వెదర్ ఇట్ మే బి 90 or 120 ఏదో వస్తుంది. ఐ టోల్డ్ యూ హౌ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్. అవాయిడ్ ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, కంజంక్షన్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నీ అవాయిడ్ చేస్తాం. సో రఫ్లీ ఇంత వస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈజ్ యువర్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, క్రాస్ చెక్ యువర్ రఫ్ డ్రాఫ్ట్ విత్ ద ఒరిజినల్. ఈ రఫ్ డ్రాఫ్ట్ సరిగా వచ్చిందా లేదా, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయా లేవా, ఏమైనా మిస్ అయ్యానా, ఏదైనా యాడ్ చేయాలా, ఏదైనా కట్ చేయాలా, ఏదైనా రిపీట్ అయ్యిందా, అదంతా మీరు ఒరిజినల్ని చూస్తూ రఫ్ డ్రాఫ్ట్ని చూస్తూ క్రాస్ చెక్ చేయాలి. ఏదైనా మిస్ అయితే ఆ రఫ్లోనే మళ్ళీ కరెక్షన్ చేయాలి. ఇది కొద్దిగా పేషెన్స్తో కూడుకున్నది. ఐ టోల్డ్ యూ ఇట్స్ ఎ బ్రెయిన్ వర్క్ అని. బట్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ డూయింగ్ దిస్. నంబర్ 1, it is like mathematics. Number 2, if you follow every step, you will get the perfect marks here. అదొక అడ్వాంటేజ్, ఈ కష్టానికి అడ్వాంటేజ్ కూడా ఉంది. సో క్రాస్ చెక్ చేసిన తర్వాతే మన అడిషన్ డిలీషన్స్ ఉంటే చేసేస్తారు. దెన్ నెక్స్ట్ ఈజ్, ఇఫ్ నీడెడ్ మేక్ నెసెసరీ చేంజెస్ ఇన్ ద డ్రాఫ్ట్. అడిషన్ డిలీషన్స్. దెన్ ఆఫ్టర్ దాట్ చెక్. వన్స్ యూ ఫినిష్ దిస్ చెక్, యూ start making a neat draft. Neat draft again in the answer book. మళ్ళీ ఒకసారి రాయాలా సార్ అంటే ఎస్, దిస్ ఇస్ యువర్ థర్డ్ ఇంపార్టెంట్ టాస్క్ ఇన్ ప్రెసీ రైటింగ్. డోంట్ సే సార్ దీన్ని చాయిస్లో వదిలేసి వేరేది రాయొచ్చా అని. ప్లీజ్ డోంట్ లీవ్ ఎనీథింగ్ ఇన్ చాయిస్. పోలీస్ డిపార్ట్మెంట్లో చాయిస్ లేదు, డ్యూటీలో చాయిస్ లేదు. దొంగలకు చాయిస్ ఉంటుందంట, అఫెండర్స్కి చాయిస్ ఉంటుందంట, కానీ మీకు ఉండదు. యూ నీడ్ టు వర్క్ టువర్డ్స్ 100% పర్ఫెక్షన్. మీ వైపు ఒక మిస్టేక్ ఉంటే పెద్ద డిజాస్టర్ జరుగుతుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా చాయిస్ వద్దు ఎగ్జామ్లో. యూ ట్రై టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. యూ గివ్ యువర్ బెస్ట్. డోంట్ వరీ అబౌట్ ఇట్, హౌ మచ్ యూ గెట్, యూ గివ్ ఇట్. నౌ లెట్స్ మూవ్ ఆన్. అనదర్ రూల్ ఈజ్, యూ హ్యావ్ అనదర్ జాబ్ నౌ. యూ హ్యావ్ టు గివ్ ఎ సూటబుల్ టైటిల్. ఇప్పటిదాకా మీరు ఒరిజినల్ టెక్స్ట్ ఒకసారి చదివారు, ఎస్, రఫ్ డ్రాఫ్ట్ చేశారు, మళ్ళీ చదివారు ఒరిజినల్. సో బై నౌ యూ హ్యావ్ గాట్ అన్ ఐడియా అబౌట్ ద థీమ్ ఆఫ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద గివెన్ టెక్స్ట్ ఆర్ ఎ ప్యాసేజ్. సో మీరే ఒక టైటిల్ ఆలోచించాలి. ఎట్లుండాలి టైటిల్? కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉండాలి. ఎ రీడర్ షుడ్ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ బై లుకింగ్ ఎట్ ద క్వశ్చన్. ఓకే, మీరే టైటిల్ ఇయర్. టైటిల్కి ఒక మార్క్ ఉంటుందండి, మర్చిపోకండి. అయ్యో మర్చిపోయా, కొంతమంది ఎగ్జామ్ హాల్ బయటకు వచ్చేసి అంటారు టైటిల్ ఇవ్వలేదు, నంబర్ ఆఫ్ వర్డ్స్ రాయలేదు. ప్లీజ్ బీ రిలాక్స్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ అండ్ డూ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, నెక్స్ట్, కౌంట్ అండ్ మెన్షన్ నంబర్ ఆఫ్ వర్డ్స్. హియర్ O is missing, I'm just correcting it. So count and mention number of words at the bottom of the neat draft. Neat draft అయింది కదా, ఇక్కడ you are going to write down approximately ఇది, and you are going to give a title here. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ గురించి భయపడాల్సిన అవసరం లేదన్న ఎస్సే వచ్చింది అనుకుందాం మీ ప్రిసీకి. నో ఫియర్ అబౌట్ కోవిడ్ అని పెట్టవచ్చు. ఓకే, ఏదన్నా ఒకటి సంథింగ్. ఓకే, దెన్ దిస్ ఈస్ డన్. అండ్ వన్స్ యూ డూ దిస్, యూ విల్ సీ దట్ మనం ఏమనుకున్నాం 1/3 కదా 300కి వస్తే 90 కానీ 100 కానీ రావచ్చు, ఆర్ 110 వర్డ్స్ రావచ్చు. నో ప్రాబ్లం, 10 ఇటు అటు అయినా కూడా ఏం పర్వాలేదు, బికాజ్ ఇస్ నాట్ అ మ్యాథమెటిక్స్, రైట్? సో అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ బి 1/3, రైట్? కొంతమంది ఒక మిస్టేక్ చేస్తారంటే ప్రిసీ రైటింగ్లో, దే డైరెక్ట్లీ టేక్ అంటే కట్ కాపీ టైప్ ఆన్సరింగ్ చేస్తారు, సేమ్ సెంటెన్స్లు తీసుకుంటారు. నో నో నో, ప్లీజ్ డోంట్ డూ దట్ మిస్టేక్. టేక్ ఓన్లీ ద వర్డ్స్, యూజ్ దెమ్ in your own English sentences, please. I request you all to keep this point in mind, because most of my students do the same thing. తగ్గించమన్నానని అక్కడ 3 లైన్లు ఇక్కడ 3 లైన్లు కట్ చేసి ఇచ్చేస్తారు ఫాస్ట్గా, పని అయిపోయింది. ఎంతో బిజీ ఏముంటారో తెలియదు నాకు. నో, టేక్ ఓన్లీ ద వర్డ్స్ అండ్ కండెన్స్ ఇట్, రైట్? సో అట్లా చేసినప్పుడు డెఫినెట్లీ అయితే ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ. దిస్ ప్రిసీ రైటింగ్ is going to test
your writing skills, how much practice you do, that will be shown here. కాబట్టి రోజు కొన్ని రాయడం అలవాటు చేయండి. I would suggest one thing here is, please take the editorials of magazine or English newspaper, or take one paragraph, make a Precis, practice daily. If possible, I don't know whether you can send those tasks to our mail ID, 𝗬𝗏 mail ID. If there is a scope, please send it. If they give it, I'll definitely help you out in correcting it. Otherwise, some other thing we'll see. సో మీరు ప్రాక్టీస్ చేయాలి. రాస్తూ ఉంటే మీకు ఆ స్పీడ్ కానీ ఆ ఐడియాస్ కానీ కండెన్స్ చేయడానికి కానీ వస్తాయి. ఓకే, సో మీరు ఈ ప్రాక్టీస్ చేస్తే అప్రాక్సిమేట్ 1/3 వస్తుంది ఆటోమేటిక్గా. మీరే సర్ప్రైజ్ అవుతారు ఒక 3-4 రాసిన తర్వాత. ఓ సార్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1/3 అంటారు. ఎందుకంటే 2-3 టైమ్స్ చదువుతున్నారు కదా, మీరు అవాయిడ్ చేస్తున్నారు అన్నెసెసరీ ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ ఇఫ్ యూ డూ ఇట్ ప్రాపర్లీ. ఇఫ్ యూ ఫాలో దీస్ లైన్స్ ప్రాపర్లీ, you will definitely do it. Now I hope you got some confidence. Now I think you will be ready to do one Precis also. Okay, we'll also practice 1 or 2 in some other session. Okay, then once your neat draft is ready, your number of words at the bottom, if you have mentioned, if you have given the title, and anyhow దీని neat draft anam kada, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ హ్యాండ్ రైటింగ్ మిస్టేక్స్ కానీ ఉండడానికి వీల్లేదు. ఇఫ్ ఇట్ ఈస్ దేర్, యూ ఆర్ గోయింగ్ టు రైట్ ఇట్ అగైన్ ద ఆన్సర్ బుక్ నీట్లీ. నీట్ డ్రాఫ్ట్ ఎప్పుడు నీట్గానే ఉండాలి. ఆల్రెడీ మీరు రఫ్లో చేశారు కరెక్షన్స్. ఓకే, యువర్ హ్యాండ్ రైటింగ్ నీడ్ నాట్ బి బ్యూటిఫుల్ ఆర్ క్యాలిగ్రాఫిక్, కానీ యువర్ హ్యాండ్ రైటింగ్ షుడ్ బి లెజిబుల్, రీడబుల్. ఎవరు చదివినా కూడా అర్థమయ్యే విధంగా ఉండాలి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ హ్యాండ్ రైటింగ్ టాక్స్ అబౌట్ యువర్ మైండ్ సెట్, అది గ్రాఫాలజీ. సో కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగలేకపోయినా మనం చదవగలుగుతాం, చదవాలనిపిస్తుంది. కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగుంటే చూస్తాం కానీ చదవడానికి ఇబ్బంది కావచ్చు. కొందరు క్యాలిగ్రాఫిక్ రాస్తారు, రైట్, అది అవసరం లేదు అక్కడ. సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, కీప్ ఆన్ రైటింగ్. ఇఫ్ యూ థింక్ దట్ యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ బ్యాడ్, ప్లీజ్ రైట్ డైలీ 2 or 3 paragraphs. ఆఫ్టర్ a week, యువర్ హ్యాండ్ రైటింగ్ will become legible. Don't worry. Practice makes you perfect. Next is, once the neat draft is ready, మీకు ఇంకొక టాస్క్ ఉందండి. దట్ ఈస్, యు ఆర్ గోయింగ్ టు క్రాస్ యువర్ రఫ్ డ్రాఫ్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెనకకి వెళ్ళి చూపెడతాను. ఇది మనం రఫ్ డ్రాఫ్ట్ చేసాం. ఎక్కడ చేసాము? ఇది రఫ్ డ్రాఫ్ట్. ఆ ఆన్సర్ బుక్లో అక్కడికి వెళ్ళి 1, 2 అని క్రాస్ చేయాలి. ఎందుకు చేయాలి? బికాస్ ద ఎగ్జామినర్ షుడ్ నో దట్ దిస్ ఈజ్ అ రఫ్ డ్రాఫ్ట్ అండ్ దిస్ ఈజ్ యువర్ నీట్ డ్రాఫ్ట్ అని. ఎందుకంటే సమ్టైమ్స్ రఫ్ డ్రాఫ్ట్, నీట్ డ్రాఫ్ట్ రెండు కూడా నీట్గా ఉండొచ్చు. కొంతమంది రఫ్ కూడా నీట్గా చేస్తారు, కొంతమంది నీట్ వరకు కూడా రఫ్గా చేస్తారు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఓకే, సో యూ హ్యావ్ టు డూ దట్ అండ్ దట్ క్యారీస్ 1 mark. రఫ్ డ్రాఫ్ట్ రాశాను కదా, స్ట్రైక్ చేయడం మర్చిపోయా సార్ అంటే యూ మే లూజ్ అ మార్క్. సో ఫోకస్ ఆన్ మార్క్స్, బికాజ్ నవ్ యూ నో హై కాంపిటీషన్ వీ హ్యావ్. If you lose 1 mark or 1/4 mark, your chances of getting a better job, better position, better place will be in danger. Kabatti give your best so that you will have a say. So cross chesaru kada. Now your Precis is ready. Precis ready అయిపోయింది ఇప్పుడు. Okay, now I hope you understood what Precis is or a Precis writing is. Okay, I hope you do not have any doubt or a confusion about it. Okay, another thing, sir, how do I get the confidence and the speed in writing the Precis? I repeat my traditional statement. You are a student or you are you are a part of the competitive examination, whatever, you must read a newspaper in English or a magazine in English. Okay, whether it is Hindu or Times of India or Economic Times or a magazine, India Today కావచ్చు, CSR Competitive Success Review కావచ్చు, Reader's Digest కావచ్చు, there are so many, యోజన కావచ్చు, there are so many magazines. ఒకసారి టైం తీసుకొని లైబ్రరీ విజిట్ చేయండి. One more point, now you have a digital libraries. Everything is available in your fingertips
on your Android phone or a laptop. సో లైబ్రరీలో ఎన్ని రకాల మ్యాగజైన్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి, తీసుకోండి. ఒక ఆర్టికల్ తీసుకొని యూ డూ ఇట్. విల్ డిస్కస్ హౌ టు అనలైజ్ ఎ టెక్స్ట్ ఆర్ ఎ ప్యాసేజ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఇన్ ద అదర్ ఎపిసోడ్. ఓకే, సో ఈ అలవాటు ఉంటే మీకు ఈ రైటింగ్ వస్తుంది, ఐడియాస్ వస్తాయి, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆర్ యు ఆల్ గెటింగ్ మీ? It's not a tough task, I'm telling you. One student day before yesterday called me and he said, sir, I came from Nalgonda, some small village, remote village. I did 2 post graduations. కానీ ఎస్ఐ ఇంగ్లీష్ అంటే భయం వేస్తుంది, అసలు ఇంగ్లీష్ అంటే భయం వేస్తుంది, ఊరికి వెళ్ళిపోతా అన్నాడు. వాట్ ఈస్ దిస్? దెన్ ఐ టోల్డ్ హిమ్ టు ఐ ఆస్క్డ్ హిమ్ వెదర్ హీ హ్యాస్ అ డిక్షనరీ అండ్ ఎ న్యూస్ పేపర్ థింగ్ అండ్ మ్యాగజైన్. ఏమీ లేవు, అందుకే భయం వచ్చింది. సో ఐ ఆస్క్డ్ హిమ్ టు బై అ డిక్షనరీ. సో he immediately purchased it and he is using it. Right? And I gave some instructions to one student this morning also. Right? So you have to, you have to read newspaper. You must have a dictionary. Pocket dictionary okati bag lo eppudu undali. Another dictionary at home. Okay? So I hope you followed these rules. Okay? Start writing a Precis by taking one passage and share your observations through our feedback source. We'll try to guide you. If there is a difficulty, we are always there to guide you through 𝗧𝗏 channel. So all the very best. I hope you will practice and get back to us through the feedback by asking or taking our help. All the very best. Don't worry, English is not a tough subject at all. I want you all, whoever is watching 𝗧𝗏, must be on the toppers list. Okay, then only we think that our all hard work has paid. All the very best. Start working immediately after this session.